వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 126 వీడియో. మరి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 10 జీకే క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. మరి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాలో ఐనవోలు జాతర జరుగుతుంది? ఐనవోలు మల్లికార్జున స్వామి అంటాము. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు హన్మకొండ జిల్లా అండి. హన్మకొండ జిల్లాలో మనకు ఐనవోలు జాతర జరుగుతుంది. ఐనవోలు మండల కేంద్రంలో ఐనవోలు మల్లన్న జాతర జరుగుతుంది. ఇది మనకు తెలంగాణ కల్చర్ అనే టాపిక్లో ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణలో జరిగే జాతరల గురించి టీజీపీఎస్లో కంటిన్యూగా మనకి ప్రశ్నలు అయితే ఉంటున్నాయి. అదేవిధంగా ఇంకొకటి మీకు కొత్తకొండ వీరభద్రస్వామి జాతర కూడా హన్మకొండ జిల్లాలోనే జరుగుతుంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ప్రతి సంవత్సరం పొంగల్ పండుగ సందర్భంగా జల్లికట్టు పోటీలు ఏ రాష్ట్రంలో జరుగుతాయి? జల్లికట్టు అనేది తమిళనాడుకు చెందిన ఒక సాంప్రదాయ క్రీడ అండి. ఇక్కడ మీకు తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకొని లొంగ తీసుకునే ఒక ఆట జల్లికట్టు. సో మనకి సంక్రాంతి కనుమ సందర్భంగా తమిళనాడులో ప్రతి సంవత్సరం ఈ జల్లికట్టు పోటీలు అయితే జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలో సౌరశక్తి ఆధారంగా పనిచేస్తున్న తొలి విమానాశ్రయం ఏది? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి కొచ్చిన్ విమానాశ్రయం అండి, ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4, గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద ఎన్ని రోజులు ధ్యానం చేశాడు? గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద 49 రోజులు ధ్యానం చేసి ఆ తర్వాత సారనాథులోని జింకల వనంలో తన మొట్టమొదటి ఉపన్యాసాన్ని అయితే ఇవ్వడం జరిగింది, ఫస్ట్ స్పీచ్. అక్కడనే మనకు బౌద్ధం ఆవిర్భవించిందని చెప్తాం. సారనాథ్లో బోధి వృక్షం కిందనేమో జ్ఞానోదయం జరిగింది గౌతమ బుద్ధుడికి. క్వశ్చన్ నెంబర్ 5, మొట్టమొదటిసారిగా లేజర్ కిరణాలను ఎవరు ఉత్పత్తి చేశారు? వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్ సైన్స్లో థియోడర్ మైమన్ 1960లో ఈయన కాలిఫోర్నియాకు చెందినవాడు, యుఎస్ఏ. ఇక లేజర్ అబ్రివేషన్ ఫుల్ ఫామ్ చూడండి, లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇది గుర్తుంచుకోండి. డెఫినెట్గా చాలాసార్లు ఇది క్వశ్చన్గా ఉంది, మనకి అడగడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. లేజర్ ఫుల్ ఫామ్. ఇవాళ లేజర్ మన వైద్య రంగంలో విస్తృతంగా వాడుతున్నాం వీటిని. క్వశ్చన్ నెంబర్ 7, రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ కలదు? ఇండోర్లో ఉందండి, మధ్యప్రదేశ్లో. ఇండోర్ రీసెంట్గా కూడా మీకు వార్తల్లోకి వచ్చింది. ఇండోర్లో కంప్లీట్ భిక్షాటనను నిషేధించారు. భారతదేశంలో ఒక సిటీలో భిక్షాటన నిషేధించడం మనం ప్రధానంగా గమనించవచ్చు. ఆ మధ్యప్రదేశ్లోని ఇండోర్లోనైతే మనకు రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. లేజర్ కిరణాల ఉత్పత్తి అధ్యయనం కొరకైతే దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 8, లిడార్ విస్తరించండి, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. గుర్తుంచుకోండి, ఈ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే. లేజర్ కిరణాలను ఉపయోగించే పద్ధతిని లిడార్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 9, ప్రమాదాల నివారణ కోసం ఉపయోగించే సిగ్నల్స్లో ఎరుపు రంగును ఎందుకు ఉపయోగిస్తారు? ఎరుపు రంగుకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉండి విచలనం తక్కువగా ఉండడం వల్ల ఇది దాదాపు రుజు మార్గంలో ప్రయాణిస్తూ ఎక్కువ దూరం నుండి కనిపిస్తుంది. కాబట్టి ప్రమాదాల నివారణ కోసం ఉపయోగించే సిగ్నల్స్లో మనం ఎరుపు రంగునైతే ఉపయోగిస్తున్నాం. దీని యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం అండి. ఈ ప్రశ్న కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ జనరల్ సైన్స్లో. వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10, ప్రాథమిక రంగులు ఏవి? ప్రైమరీ కలర్స్ అంటాం మనము. మీకు బ్లూ, గ్రీన్, రెడ్. దీన్ని గుర్తుంచుకోవడానికి జస్ట్ మీరు BGR అనే కోడ్ అయితే గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ క్రింది వాటిలో ప్రైమరీ కలర్స్ ఏవి అని. బ్లూ, గ్రీన్, రెడ్. నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగులను అయితే మనం ప్రాథమిక రంగులని పేర్కొంటున్నాం. సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి స్టాక్ జీకే క్వశ్చన్స్ మీకు వివిధ సబ్జెక్టుల నుండి. మరి వీడియోని లైక్ చేయండి. మిగతా క్వశ్చన్స్ అయితే రేపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.